పార్క్ నుంచి గోపి నేను బయలుదేరాము. గోపి మీద నేను చెట్టేర్లు వేస్తూ వాడిని కొడుతూ బండెక్కి వాడి ఇంటి దగ్గర దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత రోజు నేను యథావిధిగా రోజు చేసే పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటా గోపికి కాల్ చేశాను. సాయంత్రం వెతకడానికి వెళ్దామన్నాం కదరా, వెళ్దామా అని అడిగితే వెళ్దాం రా అని అన్నాడు గోపి. ఎన్నింటికి రమ్మంటావు అని నేను అడిగితే ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చేరా అని వాడన్నాడు. ఆఫీస్ వర్క్ మొత్తం నేను కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి కాల్ చేశాను. వాడొచ్చాడు. ఎక్కడికి వెళ్దాం రా, ఏ బజార్కి వెళ్దాం, ఏ హాస్టల్ దగ్గరికి వెళ్దాం, ఎన్ని రోజులు ఎతుకుదాం అని గోపి అడుగుతుంటే వాడు నోరుని మూయించి ఈరోజు వెతుకుదాం, తను కనబడకపోతే రేపు వెతుకుదాం అని నేనంటే అబ్బా రేపు కూడానా అని గోపి అన్నాడు. అలా మాట్లాడుకుంటా బండి స్టార్ట్ చేసి వెతకటం మొదలుపెట్టాము. ముందులా ఆ పార్క్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ వెతుకుదాం అనుకొని వెతకటం మొదలుపెట్టాము. అక్కడున్న అన్ని హాస్టల్స్, పీజీస్ వెతికేసాము, కానీ తన జాడేమీ దొరకలేదు. సర్లే గోపిని వాళ్ళ ఇంటి దగ్గర దింపుదామని బయలుదేరాను. ఇంతలో గోపి వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చింది అనగా నా బండి టైరు పంచర్ అయింది. టైం చూస్తే ఈ టైంలో ఏ పంచర్ షాపు ఉండదని మేకేమైనా ఉందేమో అని టైర్ని నేను చెక్ చేస్తుంటే గోపిని ఎవరో పిలిచారు. గోపిని పిలిచిందెవరు మీకేమైనా తెలుసా? నా వెతుకులాట పూర్తయితే నేను మీ తనుజ్ని. ఇది నా ప్రేమ శోధన.